ఇక బెంగాల్లో గెలిచాం, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం అని చెప్పి నరేంద్ర మోడీ నిన్న ఏవైతే మాట్లాడారో దాని గురించి కూడా కొన్ని ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. ఇక నిన్న జరిగిన ఏదైతే హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మోడీ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారో, అదే సమయంలో నిన్న తెలంగాణలోని అనేక శంకుస్థాపనలు చేసిన క్రమంలో రేవంత్తో నిన్న మాట్లాడారు. స్టేజీ పంచుకున్న సమయంలో రేవంత్ కానీ మోడీ కానీ ఒకే స్టేజ్ మీద మాట్లాడుతూ కొన్ని పంచులు కూడా ఆసక్తికరంగా అందరికీ మారాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే సాగాయి. ప్రధానంగా నిన్న మాట్లాడుతూ మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ కట్టుబడి ఉన్నామని చెప్పి మోడీ చెప్తే, అదేవిధంగా మరి యూపీఐ గవర్నమెంట్లో ఉండగా మీరు సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో ఎంత అభివృద్ధి జరిగిందో, రాష్ట్రానికి ఎలా నిధులు వచ్చాయో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎలా నిధులు వచ్చాయో, మీరు కూడా మా రాష్ట్రానికి అలా నిధులు ఇవ్వాలి అని చెప్పి రేవంత్ మాట్లాడటంతో ఇక మోడీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. మరి నేను ఇవ్వడానికి రెడీలో ఉన్నాను, ఆల్రెడీ వందే భారత్ లాంటివి కానీ ఎన్నో చేశాము ఇక్కడ తెలంగాణకి, మీరు చెప్పినట్టే చేస్తే మరి గుజరాత్లో నేను ఇచ్చి ఏదైతే ఆ రోజుల్లో మాకు వచ్చినట్టయితే మీకు సగమే వస్తాయి నిధులు అని చెప్పి చమత్కరించడం కూడా జరిగింది. కొంచెం నవ్వులు కూడా పూయించాయి సభలో ఇది అని చెప్పి నిన్న మనం జరిగిందని గమనించవచ్చు. ఇక బెంగాల్లో గెలిచాం, తెలంగాణలో అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడే అవినీతి ఉంటుంది, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని, ఎవరు కూడా బంగారం కొనమాకండి, మహిళలు శపథం చేయండి, డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించండి, ఆఫీసులు వర్క్ ఫ్రమ్ చేయండి, భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం అయితే జరిగింది. బెంగాల్లో తొలిసారిగా బీజేపీ గెలిచిందని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. దేశమంతా బీజేపీ పాలన కొనసాగుతుందని, తెలంగాణ ప్రజలు కూడా అందుకు సిద్ధం అయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలకు గెలుపోవటములు సహజమని, అయితే బెంగాల్లో బీజేపీ గెలుపుపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయింది రాజకీయ పార్టీ కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులని ఆయన పేర్కొన్నారు. నోట్ దిస్ పాయింట్, అది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది చాలా పెద్ద వర్డ్ కాబట్టి ఇది అక్కడ రాజకీయ పార్టీ ఓడిపోలేదు, ఇది రాజకీయ శక్తి ఓడిపోయిందని అయితే చెప్పారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీకి రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఓడిపోయిందన్నారు. పశ్చిమ బెంగాల్లో అవినీతి కుటుంబ పార్టీలను ప్రజలు ఓడించారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలోనూ విజయం సాధించామని, పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎక్కడా కూడా అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేరుతుందని ప్రధాని మోడీ విమర్శించారు. మరి బెంగాల్ ప్రజలు టీఎంసీ లెఫ్ట్ పార్టీలను పక్కన పెట్టారని, మమతా బెనర్జీ నేతృత్వానికి చరమగీతం పాడారని కూడా ఆయన గుర్తు చేయటం అయితే జరిగింది. ఇక తెలంగాణలోనూ సర్కార్, తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తుంది, తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు, కానీ ఈసారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం బెంగాల్లో 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు, ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి 2 ఎంపీలు మాత్రమే ఉండేవారు, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ 2 కుటుంబ పార్టీలేనని ప్రధాని మోడీ దుయ్యబట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, రేవంత్ మరి మాతో కలవండి, కలిసి పనిచేద్దాం, ఇది చాలా పెద్ద పిలుపు. రేవంత్ యొక్క సక్సెస్కి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత వాల్యూ ఉంటే రేవంత్ కలిసి పనిచేద్దామని ఆ స్టేజ్ మీద మాట్లాడి ఉంటారు చెప్పండి. ఎస్, నిజంగా ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం, కలిసి పనిచేద్దామని కూడా మాట్లాడారు. తెలంగాణ పెద్ద మనసు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం అయితే చుట్టారు. వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాన ప్రశంసలు కురిపించారు. అతిపెద్ద ఉపాధి క్రమంగా మారుతుందని నరేంద్ర మోడీ తెలపడం అయితే జరిగింది. సో ఈ రకంగా మాతో కలవండి,
కలిసి పనిచేద్దాం సీఎం రేవంత్కు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో సైబరాబాద్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. సైబరాబాద్ ప్రస్తుతం ఒక అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఎదిగిందని, ముఖ్యంగా సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో ఈ ప్రాంతం విశేషమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. అనేక భారీ ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకోవడం గర్వకారణమని, ఇది దేశ పురోగతికి బాటలు వేస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో సుమారుగా 9,377 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్లో ప్రారంభించిన పిఎం మిత్ర ఎస్సైట్ల పార్కు దేశీయ జౌళి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, దీని ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఇలా ప్రజాస్వామ్యంలో గెలుపడం అలాగని బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఏమాత్రం వివక్ష చూపడం లేదని మోడీ పేర్కొన్నారు, పునరుద్ఘాటించారు ఈ విషయాన్ని. రాష్ట్రాలన్నీ సమగ్రాభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో కంటే ఎక్కువ నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. అన్ని రంగాలు, అన్ని ప్రాంతాలు సమప్రాతినిధ్యం కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలు ఎన్నికలు గెలుపోవటంను పట్టించుకోకుండా ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులు దేశంలో ఇంధన సంక్షోభం ఉందని, అయినప్పటికీ ప్రజలపై భారం వేయకుండా కేంద్రం ముందుకు వెళుతుందని మరి చెప్పటం అయితే జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణకి చాలా మంచి చేద్దాం అనుకుంటున్నాం, మీరు గుజరాత్లో అప్పుడు ఏదైతే యూపీఐ ప్రభుత్వం ఇచ్చిందో అలా నిధులు చేయాలి అంటే ఇప్పుడు మేము ఇచ్చే నిధుల్లో సగం నిధులే మీకు వస్తాయని చెప్పి ఆయన చమత్కరించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా అవాక్కయ్యారు. మరి అక్కడ నవ్వులు పూయటం అయితే జరిగింది. అక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరి నవ్వటం జరిగింది. అలాగే మాతో కలిసి పని చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఇచ్చారో రేవంత్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఎక్కడైతే ఇచ్చారో అనేక రకాలుగా చాలామంది మాట్లాడుకుంటున్న మాట ఏదేమైనటికీ రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తున్న ఇదంతా కూడా చూసి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డిని కలిసి పనిచేద్దామంటే రేవంత్ రెడ్డి స్టామినా ఇది అని చెప్పి రేవంత్ అభిమానులు కావచ్చు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే విజయ్ పట్టాభిషేకంలో స్పెషల్ అట్రాక్షన్గా త్రిష ప్రమాణ స్వీకారం వేళ ఆకట్టుకున్న అందాల తార, తమిళనాడు రాజకీయ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన తలపతి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో వెండితెర ధ్రువతార త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం రాజకీయ ఉద్దండులు అశేష జనవాహినితో కిక్కిరిసిపోయినప్పటికీ అందరి కళ్ళు ఒక్కసారిగా త్రిషపైనే పడ్డాయి. విజయ్తో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి వెండితెరపై విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్న ఆమె తమ ప్రాణ స్నేహితుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్ళారా వీక్షించేందుకైతే ఆమె తరలి రావడం అయితే జరిగింది. అయితే త్రిషని మరి ఏదో ఆమెకి ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చేస్తారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఆమె అక్కడికి రావడంతో అందరి కళ్ళు అయితే త్రిష మీద పడిన మాట వాస్తవం అని అందరం తెలుసుకోవాలని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. రాష్ట్రానికి సహకరించండి ప్రధాని మోడీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాష్ట్రానికి సహకరించాలని చెప్పి మరి టీపీసీసీ చీఫ్ చెప్పడం అయితే జరిగింది. ప్రధాని మోడీకి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి సహకరించాలని బహిరంగ లేఖలో 8 అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం, మూసీ పునరుజ్జీవానికి అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఈ లేఖలో మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొనడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక 12న కేసీఆర్ కీలక భేటీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారట. ఇక ఈ జూన్ 12 ఏదైతే ఉందో దానిన కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. 12న ఎర్రవల్లిలో ఈ నెల 12వ తేదీన ఎర్రవల్లిలో కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మండలి ఉపనాయకులు పాల్గొనున్నారు. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై కూడా చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి కీలక భేటీలో పార్టీ ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంది, పార్టీని ఏ రకంగా నిలబెట్టాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా చాలా వీక్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనబడుతుంది. 3వ స్థానానికి పడిపోయిందా 4వ స్థానానికి పడిపోయిందా అన్నంత దారుణమైన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఉన్నది అన్నమాట వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ యొక్క అద్భుతమైన పనితీరుతో కాంగ్రెస్ ఒకవైపు ఉంటే బీజేపీ కూడా తను నెమ్మదిగా తెలంగాణలో
బలంగా చేకూర్చి ప్రభుత్వాన్ని స్థాపించడానికి తాను ఒక రకంగా ట్రై చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవిత తాను కూడా ముందు రేసులో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి పరిస్థితి ఎలా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్న దాని మీద తర్జనా పడతాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ కీలక భేటీలో ఇవన్నీ కూడా చర్చించే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత వర్క్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరోవైపు పార్టీని పునర్నిర్మించుకుంటాకి పార్టీలో ఎక్కడ లోపాలు జరిగినాయి, ప్రజల వ్యతిరేకత మనం ఎక్కడ కూడగట్టుకున్నాం, ఎక్కడ మూటగట్టుకున్నాం, మరి వీటన్నిటిని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలన్న దానిపై మంతనాలు జరిపే అవకాశాలు కూడా చాలా చాలా స్పష్టంగా ఉన్నాయి కూడా మనందరం కూడా తెలుసుకోవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తమిళనాట సరికొత్త చరిత్ర, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. అదిగో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు విజయ్. కానీ ఒక రకంగా చెప్పాలంటే తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయం సాధించే వరకు చాలా సులువుగా విజయ్ సాధించినా కూడా ఆ 4 రోజులు రాజకీయాలంటే ఇలా ఉంటాయా, రాజకీయం అంటే ఈ రకంగా ఉంటుందని ఆ 4 రోజులు నేర్చుకున్నాడేమో అనుకుంటే అతిశయోక్తి కాదేమో. తను ప్రభుత్వం స్థాపించడానికి ఏకంగా 5 పార్టీలతో తాను మరి